హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్నించి దరిచేరు మా చెల్లి స్టోరీలోని 23వ భాగం. నాయన సెక్యూరిటీకి ఫోన్ చేసి ఆరోహి ఇంటి అడ్రస్ కొనుక్కొని వాళ్ళు ఇంటికి వచ్చి సుమిత్ర గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందని తెలిసి కంగారుగా హాస్పిటల్కి వెళ్ళబోతుంటే అప్పుడే సుమిత్ర గారిని డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొని వస్తారు. నాయనా కంగారుగా సుమిత్ర గారి దగ్గరికి వెళ్ళి, ఎలా ఉంది అత్త, నీకింత సడన్గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది అని అడుగుతుంటే సుమిత్ర గారు నవ్వుతూ, నాకిప్పుడు పర్లేదు నాయనా, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నా కోడలు నాతో పాటు రావటానికి ఒప్పుకునేసరికి నా ఒంట్లో ఉన్న రోగాలు మాయమైపోయాయి అని అంటుంది. నాయనా ఆ మాటకి షాక్ అయ్యి, నిజంగా ఆరోహి రావటానికి ఒప్పుకుందా అని అడుగుతుంటే, అవును నాయనా, మన ఆరోహి మన ఇంటికి వస్తుంది, ఇప్పుడు మనం మన ఇంటికి వెళ్తున్నాం అని ఆనందంగా అనగానే ఆరోహి కంగారుగా సుమిత్ర గారి దగ్గరికి వచ్చి, అది కాదు ఆంటీ, నేను ఇక్కడ జాబ్ చేస్తున్నా కదా, అది రిజైన్ చెయ్యాలి, అవి అన్నీ చూసుకొని నేను వస్తాను, మీరు వెళ్ళండి అని అంటుంటే నాయనా మనసులో, రావటం ఇష్టం లేదనుకుంటా, అందుకే ఇలా మాట్లాడుతుంది అని సంతోషంగా చూస్తూ ఉంటుంది. ఆర్యన్ అదంతా ముందే ఊహించినట్టు పక్కకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి పెట్టేశాక ఆరోహి దగ్గరికి వచ్చి, నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరం లేదు ఆరోహి, ఇప్పటి నుంచి ఆ కంపెనీ నీదే అని చెప్పగానే నైనా షాక్ అయ్యి ఆర్యన్ వైపు చూస్తుంటే ఆరోహి షాక్ అయ్యి ఆర్యన్ వైపు చూస్తూ, ఏం చెప్పాడో అర్థం కాక, మీరు చెప్తుంది ఏంటి అని అడుగుతుంది. నిజమే ఆరోహి, ఇప్పుడు నేను నువ్వు పనిచేసే కంపెనీ వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి డబ్బులు అమౌంట్ ఇచ్చి మరీ కంపెనీని నీ పేరు మీదకి రిజిస్టర్ చేయించాను. ఇక నువ్వు రిజైన్ చేయాల్సిన అవసరమే లేదు, ఇప్పటి నుంచి నువ్వే దాని ఎండివి అని నవ్వుతూ అనగానే ఆరోహి కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, ఎందుకు అలా చేశారు, అయినా వాళ్ళెందుకు మీకు కంపెనీ అమ్ముతారు, వాళ్ళకి ఆ అవసరం ఏంటి అని అడుగుతుంటే అందరూ ఆర్యన్ ఏం చెప్తాడా అని చూస్తూ ఉంటారు. ఆర్యన్ భుజాలు ఎగరేసి, నాకు తెలియదు, ఏదైతే ఏంటి, కంపెనీ అయితే మందే కదా అనగానే అంతలో ఆరోహికి మధు నుంచి ఫోన్ వస్తుంది. ఆరోహి కంగారుగా కొంచెం పక్కకు వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి, హలో సార్, ఎందుకు ఫోన్ చేశారు అని అనగానే ఆరోహి, ఎవరో మా డాడీని బెదిరించి మన కంపెనీ వాళ్ళ పేరు మీద రాయించుకున్నారు, ఇప్పటి నుంచి ఆ కంపెనీ మాది కాదు అని అంటుంటే ఆరోహి షాక్ అయ్యి ఆర్యన్ వైపు కోపంగా చూస్తూ, అలా ఎందుకు చేశారు సార్, వాళ్ళు బెదిరించినంత మాత్రాన మీరు మీ కంపెనీని వాళ్ళకి రాసి ఇచ్చేయటమేనా అని కోపంగా అడుగుతుంటే ఆరోహి అలా కోపంగా తనని ఎందుకు చూస్తుందో అర్థమై నవ్వుకున్నాడు. మధు బాధగా, ఏం చేయమంటావు ఆరోహి, మా డాడీని చంపేస్తాను అని పాయింట్ బ్లాక్లో గన్ పెట్టి బెదిరించాడు. మా డాడీ ప్రాణాల కంటే కంపెనీ ముఖ్యం కాదు కదా, అందుకే పైగా డబుల్ అమౌంట్ ఇస్తానన్నారు. ఇక మా డాడీ కూడా ఒప్పుకోక తప్పలేదు, ఇందాకే అయిపోయింది, అదంతా వాళ్ళ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇదంతా హాఫ్ అన్ అవర్లో జరిగిపోయింది, టైం కూడా ఇవ్వలేదు, అసలు ఎందుకు ఇంత సడన్గా ఇలా చేశారా కూడా అర్థం కాలేదు అని అనగానే ఆరోహి ఏం మాట్లాడాలో అర్థం కాక, సరే సార్, జరిగిందేదో జరిగిపోయింది, నేను కూడా రిజైన్ చేయాలనుకుంటున్నాను అనగానే మధు కంగారుగా, ఎందుకు ఆరోహి, మేము కంపెనీ అమ్మేశామని రిజైన్ చేయాలనుకుంటున్నావా అని అడుగుతూ మనసులో ఒకవేళ ఆర్యన్తో కలిసిపోయి తనతో వెళ్ళిపోతుందా అని అనుకోగానే భయంగా అనిపించే ఆరోహి ఏం చెప్తుందా అని ఆత్రంగా చూస్తూ ఉంటాడు. అలాంటిదేమీ లేదు సార్, నా పర్సనల్ ఇష్యూ వలన రిజైన్ చేయాల్సి వస్తుంది, సారీ సార్ అని అనగానే మధు కంగారుగా మనసులో, ఇప్పుడు ఆరోహికి నా ప్రేమ విషయం చెప్పకపోతే తను నాకు దూరం అయిపోతుందేమో
అని అనుకొని ఆరోహి నిన్నొకసారి కలవాలి ప్లీజ్ మన అర్జెంటుగా ఎక్కడైనా కలుద్దామా అని అడుగుతుంటే ఆరోహికి కూడా మధుకి అన్నీ క్లియర్ చేయాలి అని అనుకుని సరే సార్ 1/2 అవర్లో వస్తాను, మీరు వచ్చేయండి, నేను అడ్రస్ షేర్ చేస్తాను అని చెప్తుంది. మధు హ్యాపీగా సరే ఆరోహి నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, అడ్రస్ షేర్ చేయి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతాడు. మధుకి కాఫీ డే అడ్రస్ షేర్ చేస్తుంది ఆరోహి. నాయన మనసులో అంటే బావ తను పనిచేసే కంపెనీని కొనేశాడా, ఇలా అయితే ఎలా, ఆరోహిని దూరం చేసి బావని పెళ్లి చేసుకోగలనా అని ఆర్యన్ వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇదంతా ఆరోహి పక్కకి వెళ్ళి మాట్లాడుతూ తనని కోపంగా చూసి తర్వాత ఫోన్లో మాట్లాడటం వలన ఆర్యన్కి ఏం మాట్లాడుతుందో అర్థం కాక ముఖ కవలికలు బట్టి ఏదో విషయం ఉందని అర్థమై ఆరోహి సుమిత్ర దగ్గరికి రాగానే ఆర్యన్ ఆరోహి వైపు చూస్తూ ఏమైంది, ఎవరు ఫోన్ చేశారు అని అనుమానంగా అడుగుతుంటే ఆరోహి కోపంగా ఆర్యన్ని చూస్తూ మా బాస్ ఫోన్ చేశారు, ఏదో మాట్లాడాలి అంట అని ఆర్యన్తో చెప్పి సుమిత్ర గారితో ఆంటీ నేను అర్జెంటుగా వెళ్ళాలి, వెంటనే వచ్చేస్తాను అని చెప్పి సుమిత్ర గారి వైపు చూస్తుంటే సుమిత్ర గారు నవ్వుతూ సరే ఆరోహి కానీ ఒంటరిగా వెళ్ళొద్దు, ఆర్యన్ని తీసుకొని వెళ్ళు అనగానే ఆర్యన్ సంతోషంగా ఆరోహి వైపు చూస్తుంటే ఆరోహి కంగారుగా అవసరం లేదు ఆంటీ, ఆయన హీరో కదా, మళ్ళీ బయట క్రౌడ్లో ఆయన్ని ఎవరైనా చూస్తే కష్టమైపోతుంది, వద్దు నేను ఒంటరిగా వెళ్ళగలను అని కన్విన్సింగ్గా అంటుంటే ఆర్యన్ పళ్ళు నూరుకుంటూ అవసరం లేదు, నిన్ను నేను తీసుకువెళ్తాను, కావాలంటే ఫేస్ కవర్ చేసుకుంటాను, ఇబ్బందేం లేదు అని చెప్పి ఆరోహికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోతాడు. ఆరోహి కంగారుగా మనసులో ఇప్పుడు ఆర్యన్ గారు మధు సార్ నాకు ప్రపోజ్ చేస్తే మధు సార్ని ఏమైనా చేస్తారేమో అనుకుంటూ ఉండగానే సుమిత్ర గారు ఆరోహిని గమనించి ఏంటి ఆరోహి దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావు, వెళ్ళు, వాడు కార్ హారన్ కొడుతున్నాడు, త్వరగా వెళ్ళకపోతే మళ్ళీ కోపం వస్తుందేమో అని నవ్వుతూ అనగానే ఆరోహి ఇక తప్పక ఆర్యన్తో పాటు వెళ్ళటానికి రెడీ అయ్యి లలిత గారు పిల్లలు జాగ్రత్త అని చెప్పి బయటికి వచ్చి కారులో ఆర్యన్ పక్కన కూర్చొని బుద్ధి కాక బ్యాక్ డోర్ తీస్తుంటే ఆర్యన్ కోపంగా ఆరోహి వైపు చూస్తూ నేనేమీ నీ డ్రైవర్ని కాదు వెనక సీట్లో కూర్చోవటానికి, సైలెంట్గా వచ్చి నా పక్కన కూర్చో అని అన్నాడు. ఆరోహి ఆర్యన్ కోపానికి భయపడి సైలెంట్గా వచ్చి ఆర్యన్ పక్కన కూర్చుంటుంది. ఆర్యన్ ఆరోహి తన పక్కన కూర్చుంది అని సంతోషంగా కార్ స్టార్ట్ చేసి అడ్రస్ కనుక్కొని కారు పోనిస్తాడు. కొంచెం దూరం వెళ్ళాక ఎవరూ లేని వైపు వెళ్తూ ఉంటే ఆరోహి అది గమనించి ఎందుకు ఇటువైపు వెళ్తున్నావు, ఇటు కాదు కదా నేను చెప్పిన అడ్రస్ అని అయోమయంగా అడుగుతుంటే ఆర్యన్ నవ్వుతూ ఆరోహి వైపు చూస్తూ ఉంటాడు. ఆ నవ్వుకి అర్థమేంటో అర్థం కాక కంగారుగా ఎందుకు ఇటువైపు తీసుకువెళ్తున్నావు, నాకు లేట్ అవుతుంది, ప్లీజ్ తొందరగా తీసుకువెళ్ళు అని అడుగుతుంది. ఏమైనా చేయబోతున్నాడేమో అనుకుని. అంతలోనే ఆర్యన్ కారు ఒక సైడ్కి ఆపి ఆరోహిని దగ్గరికి లాక్కొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని గట్టిగా బ్యాక్ సైడ్ నుంచి హత్తుకుంటూ తన వైపు చూసేసరికి అదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరగటం వలన ఆరోహి షాక్ అయ్యి ఆర్యన్ చెయ్యి డైరెక్ట్గా తన నడుపుకి తగులుతుంటే బిగుసుకుపోయింది. ఆర్యన్ ఆరోహిని అలా చూసి నవ్వుకుంటూ చాలా మిస్ అయ్యాను నిన్ను, 5 సంవత్సరాల నుంచి నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను, ఇన్ని రోజులకు కనిపించావు, అది కూడా నా కోసం 2 పిల్లల్ని కనిమరి, ఇక నుంచి నిన్ను నా హృదయానికి మహారాణిలా చూసుకుంటాను అని అంటుంటే ఆరోహి షాక్ నుంచి తేరుకొని తడబడుతూ ముందు అక్కడ చేయి తీయండి అని నడుం మీద ఉన్న చేతిని చూపిస్తూ అంటుంటే ఆర్యన్ నవ్వుతూ
తన నడుము నిమురుతూ, ఎక్కడ ఆరోహి? నాకేం కనిపించటం లేదే అని అమాయకంగా అడుగుతాడు. ఆర్యన్ అలా తన నడుము నిమురుతూ ఉంటే ఆరోహికి నోట మాట రాక టెన్షన్గా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆర్యన్ ఆరోహి కళ్ళల్లోకి చూస్తూ, ఐ లవ్ యూ ఆరోహి. ఈ పదం నీకు ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను. ఇప్పటికి కుదిరింది అంటూ తన చూపు కళ్ళ వైపు నుంచి పెదవుల వైపు మళ్లించి అవి అందుకోమని ఊరిస్తూ ఉంటే క్షణం ఆలస్యం చేయకుండా తన పెదాలని అందుకొని ముద్దు పెట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆర్యన్ అలా చేస్తాడని ఊహించక ఆరోహి షాక్ అయ్యి కొన్ని క్షణాలకి తేరుకొని ఆర్యన్ నుంచి విడిపించుకోవాలని ట్రై చేస్తుంటే ఇంకా గట్టిగా పట్టుకొని కిస్ చేస్తాడు. ఇక ఆర్యన్ వదలడని అర్థమై ఆరోహి నిస్సహాయంగా ఉండిపోతుంది. అలా ఒక 5 నిమిషాలకి ఆరోహి పెదాలని వదిలేసి నవ్వుతూ ఆరోహి వైపు చూస్తూ ఉంటే ఆరోహి కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ తన బలాన్నంతా కూడబలుక్కుని లేవటానికి ట్రై చేస్తుంది. ఆర్యన్ తనని మళ్ళీ కూర్చోబెట్టుకొని, ఏం మాట్లాడాలి అనుకున్నా ఇలానే మాట్లాడు, నాకు ఇలా చాలా కంఫర్ట్గా ఉంది అని అంటుంటే ఆరోహి ఇక లేవలేదని అర్థమై కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ, ఏం చేస్తున్నారు మీరు? నా పర్మిషన్ లేకుండా అన్నీ చేస్తారా అని అడుగుతుంటే ఆరోహి ఆగలేకపోయాను. ఆరోహి 5 సంవత్సరాల నుంచి నీ ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నిన్ను ఇలా ఎదురుగా పెట్టుకొని సైలెంట్గా కూర్చోవాలంటే కష్టంగా ఉంది. కనీసం ముద్దైనా పెట్టుకోకపోతే ఊపిరి ఆగిపోయిద్ది అనిపించింది. అందుకే ఇక ఆగలేక పెట్టేశాను. సారీ అని మొహం చిన్నబుచ్చుకొని అంటుంటే ఆరోహి ఆర్యన్ని అలా చూసి బాధగా అనిపించింది. ఎంతైనా ఒకప్పుడు ప్రేమించింది కదా. ఏమీ మాట్లాడకుండా తన ఒళ్ళో నుంచి లేచి పక్క సీట్లో కూర్చుంటుంది. ఆరోహి అలా ఏమి మాట్లాడకపోయేసరికి ఆర్యన్ కంగారుగా ఆరోహి వైపు చూస్తూ, నిజంగా నేను కావాలని చేయలేదు, ఆగలేకపోయాను, లేకపోతే ఇలా చేయను అని అంటుంటే ఆరోహి కోపంగా, ఇక ఆపుతారా అని అరుస్తుంది. ఆరోహి మూడ్ మార్చాలని, సరే కానీ ఈసారి మన సెకండ్ నైట్ మాత్రం మనకి బాగా గుర్తుండిపోయేలా అరేంజ్ చేస్తాను. ముందే నేను చాలా ప్లాన్స్ పెట్టుకొని ఉన్నాను అని ఆరోహిని కొంటెగా చూస్తూ అంటుంటే ఆరోహి కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆర్యన్ ఆరోహిని అలా చూసి నవ్వుకుంటూ కార్ రివర్స్ చేసుకొని ఆరోహి చెప్పిన ప్లేస్కి తీసుకువెళ్ళి తనతో పాటు లోపలికి వెళ్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుని ఆర్యన్ కోపంగా ఆరోహిని తీసుకొని తిరిగి ఇంటికి వచ్చి గుమ్మంలో అడుగు పెట్టగానే చిన్ని బన్నీ పరిగెత్తుకుంటూ ఆర్యన్ దగ్గరికి వచ్చి తన కాళ్ళని చుట్టుకొని, డాడీ నువ్వు మమ్మల్ని నీతో పాటు తీసుకువెళ్ళవా? మమ్మీని వదిలేసి ఆంటీని పెళ్లి చేసుకుంటావా అని నైనా వైపు చూపిస్తూ ఏడుస్తూ అడుగుతారు. అందరూ ఆ మాటకి షాక్ అయ్యి నైనా వైపు కోపంగా చూస్తూ ఉంటారు. Thank you for listening and please like, share, comment and subscribe.